ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే 12 లగ్నాల వారికి ఆయురారోగ్యాలతో ఉండడానికి, ఇటువంటి అనారోగ్యాలు రాకుండా ఉండడానికి చేసుకోవాల్సిన పరిహారాలు ఏమిటి. అది హెల్త్ పరంగా ముఖ్యంగా ఫుడ్ విషయంలో కానివ్వండి, అదేవిధంగా నవగ్రహాలు ఏ గ్రహం దగ్గర దీపారాధన చేయడం అనేటువంటిది కానివ్వండి, మరియు అదేవిధంగా మీరు ఏ దేవత ఆరాధన, ఏ మంత్రాన్ని నిత్యం చేసుకోవడం అనేటువంటిది అని చెప్తాను. అయితే ఇది నేను ఏదైతే చెప్తున్నానో ఇది కొన్ని వేల జాతకాల మీద రీసెర్చ్ చేసి, ఆరోగ్యమే మహాభాగ్యం అంటుంటారు కదా, అనారోగ్యం కంతో బాధపడడం అనేటువంటి చాలా ఇబ్బందికరమైన విషయం కాబట్టి రీసెర్చ్ చేసి నేను సొంతంగా ప్రయోగం చేసి మహర్షులు చెప్పినటువంటి కొన్ని శ్లోకాలని ఆధారంగా తీసుకొని, మనకు మహర్షులే ముఖ్యం మనకి, ఎందుకంటే వాళ్ళు చెప్పకపోతే మనకేం తెలియదు. కాబట్టి ఇవన్నీ చేసింది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది కూడా లలిత అమ్మవారిగానే భావిస్తూ మీకు ఒక్కొక్క లగ్నం గురించి చెప్తూ ఉంటాను. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే, కొంతమందికి నక్షత్రము, లగ్నము, రాశి ఏమీ తెలియదు. అలాంటి వారు కూడా ఏం చేసుకోవాలి అనేటువంటిది వీడియో ఎండింగ్లో చెప్తాను. వీడియో ఎండింగ్ వరకు వినండి. కుంభలగ్నము, కుంభరాశి. కుంభం వారికి కనుక చూసుకున్నట్లయితే మీకు ఎక్కువ ప్రభావం చూపించేటువంటి గ్రహం ఏమిటి, మీ పూర్వజన్మ కర్మ దేంతో కనెక్ట్ అయి ఉంటుంది అంటే తల్లిగారు లేదా మీకు గురువులు. అలాగే హెల్త్ ఇష్యూస్ వస్తే కూడా ఏమొస్తుందంటే బ్రీతింగ్ రిలేటెడ్ ఇష్యూస్ ఎక్కువగా వస్తుంటాయి. బ్రీతింగ్ రిలేటెడ్ ఇష్యూస్ లేదా ఓవర్ ఫ్యాట్ అవడం వల్ల వచ్చే ఇబ్బందులు ఎక్కువ వస్తూ ఉంటాయి. మరి ఏ గ్రహాల దగ్గర దీపారాధన చేసుకోవాలంటే చంద్ర గురు గ్రహాల దగ్గర దీపారాధన చేసుకోవాలి. చంద్రుడు, గురువు గుర్తుపెట్టుకోండి. మరి ఈ చంద్ర గురు గ్రహాల దగ్గర దీపారాధన చేస్తూ మీకు మరి సేవ్ చేసే ప్లానెట్ ఏంటి మిమ్మల్ని అంటే బుధగ్రహం. బుధుడు మరియు శుక్రుడు కూడా సేవ్ చేస్తాడు మీ జాతకానికి. అంటే సేవ్ చేయడం అంటే ఏమిటి, ఆ గ్రహ సంబంధించిన అధిష్టాన దేవతను కనుక మీరు ఆరాధన చేస్తూ ఉంటే ఖచ్చితంగా రుణ రోగ శత్రు బాధల నుంచి బయటపడతారు. ఇక్కడ చంద్రగ్రహము, గురుగ్రహం అని చెప్పుకున్నాం కదా. ఈ చంద్ర గురుగ్రహాల దగ్గర నేతితో దీపారాధన చేసి గోవులకి ముల్లంగి అంటారు, ముల్లంగి మరియు అదేవిధంగా అరటికాయల్ని తినిపిస్తూ ఉన్నట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది. అంటే మీకు ఆ హెల్త్ రిలేటెడ్ పూర్వజన్మలో చేసినటువంటి కర్మ గోవుకి, అందులో ముఖ్యంగా దేశీవాళి గోవుకు తినిపించడం ద్వారా కూడా ఆ దోషం అనేటువంటి తగ్గుతుంది. అదేవిధంగా విష్ణు సహస్రనామాలు, లలితా సహస్రనామాలు ఎంత పఠిస్తూ ఉంటే ఈ రెండింటిని మార్చి, అంటే పొద్దున్నే లలిత చేసుకున్నాం, సాయంత్రం మళ్ళీ విష్ణు చేసుకున్నాం, లేదా సాయంత్రం లలిత చేసుకున్నాం, పొద్దున్నే విష్ణు చేసుకున్నాం, అలా కనుక రెగ్యులర్గా చేస్తూ ఉన్నట్లయితే మీరే చూస్తారు శత్రుత్వాలు తగ్గుతాయి. ముఖ్యంగా ఈ లగ్నానికి ఏంటంటే కొంచెం చంద్రుడు ఏమాత్రం పాడినా తల్లితో శత్రుత్వం వస్తూ ఉంటుంది కుంభలగ్నం వారికి, లేదా తల్లి ద్వారా వీళ్ళు ఇబ్బంది పడడం జరుగుతూ ఉంటుంది కుంభం వారికి. కాబట్టి ఆ దోషాలు పోతాయి. అదేవిధంగా పెసలతో చేసినటువంటి పదార్థాన్ని మరియు బియ్యము, పెసరపప్పు చేసినటువంటి పదార్థాన్ని, శనగలతో చేసినటువంటి పదార్థాలని మనకి ఆలయంలో దేవతామూర్తి దగ్గర పెట్టి పంచుతున్నట్లయితే కూడా మీకు చాలా మట్టుకు ఇష్యూస్ నుంచి బయటపడడం జరుగుతుంది. అలాగే బెల్లము, చాలామంది హాస్పిటలైజేషన్స్ ఎక్కువ అవుతుంటారు. ప్రతి చిన్న విషయానికి వెళ్ళి హాస్పిటలైజ్ అవుతున్నారంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీరు చేసే పదార్థంలో ఏదైనా బెల్లము కూడా కలిగినటువంటి పదార్థాన్ని నైవేద్యంగా పెట్టి దాన్ని పంచండి. ఎక్కువ హాస్పిటలైజేషన్ అవుతున్నటువంటి వారు నూనె దానంగా ఇస్తే కూడా క్లియర్ అవుతుంది. అయితే ఈ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఈ బుధుడు కూడా ఒక్కొక్కసారి పాడవుతాడు. అలాంటప్పుడు ఏమవుతుంది అంటే ఇమ్యూనిటీని ఇచ్చే గ్రహమే పాడైనప్పుడు ఏమవుతుందంటే డిటెక్ట్ చేయడం కష్టమవుతూ ఉంటుంది వీళ్ళకి. అంటే ఏవో నర్వ్ రిలేటెడ్ ఇష్యూస్ రావడం, అది డిటెక్ట్ చేయడానికే కష్టంగా ఉండడం, ట్యాబ్లెట్స్ వాడుతున్నా సరే కష్టం అవడం, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇక మీరు
నిత్యము గనక విష్ణు లలిత సహస్రనామాలు చదువుతూ పొరపాటును కూడా ఈ చంద్రుడికి సంబంధించిన గురువుకి సంబంధించిన రత్నధారణ చేయకండి. అంటే చంద్రుడు గురువు పాడైతే, ఎందుకంటే వీటి ద్వారా ఇంకా పూర్వజన్మ కర్మ యొక్క ప్రభావం పెరుగుతూ ఉంటుంది. దానివల్ల మీరు మరింత ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి ఈ విష్ణు లలిత చేసుకోవడం అన్ని విధాలు బాగుంటుంది. ఇక్కడ ఏంటంటే ఎప్పుడు కూడా మనం ఇందాక నేను చెప్పినటువంటి దీంట్లో పంచమం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. పంచమం ఏంటి? ఇమ్యూనిటీ అని చెప్పాను మీకు. రోగస్థానం, రుణ రోగ శత్రు స్థానాలు 6వ స్థానం. అదేవిధంగా రోగాన్ని తగ్గించేటువంటి స్థానం ఎలా అయితే పంచమ స్థానం అవుతుందో ఇమ్యూనిటీ స్థానం, ఇమ్యూనిటీని తగ్గించే స్థానం 4వ స్థానం. అందుకే చూడండి, ఇంట్లో ఒక దగ్గర అలా ఉండిపోకు. 4th హౌస్ అనేది కూర్చోవడం అనమాట. అంటే ఏమిటి? ఒక దగ్గర అలా కూర్చుండిపోయి ఉన్నా కానీ మనకి హెల్త్ ఇష్యూస్ వస్తుంటాయి, నడవాలి అంటూ ఉంటారు. ఆ రకంగా మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు ఎంత వాకింగ్ చేస్తూ ఉంటే ఫిజికల్గా అంత ఆరోగ్యం. పాయింట్ నెంబర్ 1. రెండవది ఏమిటి అంటే, నక్షత్రము రాశి ఏమీ లేదనుకునేటువంటి వారు ఖచ్చితంగా సూర్య నమస్కారాలు ఎక్కువగా చేయండి. సూర్యుడి యొక్క పోస్టర్స్ ఎక్కువగా చేయండి. మూడవది, ఇక్కడ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనం ఎంత పంచమాధిపతిని తీసుకున్నా ఈ పంచమాధిపతి వెళ్ళి మరొక గ్రహంతో కలిసి ఉండి వాళ్ళ యొక్క పర్సనల్ చార్ట్ ద్వారా మారిపోతూ ఉంటుంది. ఇందాక నేను చెప్పినట్టుగా ఇప్పుడు మేషానికి సింహం మన రవి అని చెప్పుకున్నాము, వృషభానికి బుధుడు అని చెప్పుకున్నాము, మిథునానికి శుక్రుడు అని చెప్పుకున్నాము. ఇలా ఒక్కొక్క దానికి పంచమాధిపతి చెప్పుకున్నాం. అలాగే షష్టమాధిపతి ఎవరో అని తెలుసుకున్నాం. కానీ ఇక్కడ ఏమవుతుందంటే సమ్ టైమ్స్ ఈ పంచమాధిపతి ఇమ్యూనిటీ ఇవ్వవలసినటువంటి కారకుడే గనక మీకు వక్రించిన నక్షత్రాల్లో, గ్రహ నక్షత్రాల్లో లేదా వక్రించిన ప్లానెట్స్తో కనెక్ట్ అయి ఉన్నప్పుడు ఏమవుతుంది, దాన్ని ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్ అంటారు. అంటే వాళ్ళ ఇమ్యూనిటీయే వాళ్ళ మీద దాడి చేస్తుంది. అప్పుడు అర్థం కాదరే ఏంటి ఇట్లాగా. అప్పుడు మనం ఏం చేయాలంటే అది ఏదైతే దాడి చేస్తుందో దానికి కూడా దానం ఇవ్వాల్సి వస్తుంది. ముఖ్యంగా 6వ స్థానాధిపతి ఎవరైతే అయ్యారో మీ లగ్నం నుంచి వాళ్ళకి దానం ఇవ్వడము, 5వ స్థానానికి సంబంధించిన మంత్ర సాధన చేసుకోవడం చేయండి. ఇందులో సమ్ టైమ్స్ పాపగ్రహ మధ్యన ఉంటుంది. ఒక్కొక్కసారి ఏమవుతుంటుందంటే అగ్నితత్వ రాశుల్లో ఉంటాయి కాంబినేషన్స్ అన్నీ. అలాంటప్పుడు హోమాలు చేయడం ద్వారా తగ్గుతుంది. భూతత్వ రాశుల్లో ఉన్నప్పుడు ముఖ్యంగా మీకు దానం ఇవ్వడం ద్వారా తగ్గుతుంది. వాయుతత్వ రాశుల వల్ల పర్టికులర్గా మీరు స్తోత్ర పఠనం ఏదైనా చాంటింగ్ చేయడం ద్వారా తగ్గుతుంది. జలతత్వ రాశులు తర్పణాలు, అభిషేకాలు చేయడం ద్వారా తగ్గుతుంది. మనకి అగ్ని, భూ, వాయు, జల, మేషము, సింహము, ధనస్సు అగ్నితత్వ రాశులు, వృషభము, కన్య, మకర రాశులు భూతత్వ రాశులు, మిథునము, తుల, అదేవిధంగా కుంభము వాయుతత్వ రాశులు, కర్కాటకము మరియు అదేవిధంగా మనకి జలరాశులైనటువంటి వృశ్చికము, మీనము అనేటువంటివి ఏవైతే ఉన్నాయో ఇవి జలరాశులు అవుతాయి. అంటే అగ్ని, భూ, వాయు, జల, మేషం నుంచి వరుసగా తీసుకుంటే అగ్ని, భూ, వాయు, జల వరుసగా అవుతూ ఉంటాయి. అంటే మేషము, వృషభం, మిథునం, కర్కాటకం, అగ్ని, భూ, వాయు, జల. మళ్ళీ సింహం, కన్య, తుల, వృశ్చికం, అగ్ని, భూ, వాయు, జల. ధనస్సు, మకరం, కుంభం, మీనం, అగ్ని, భూ, వాయు, జల ఇలా తీసుకోవాలి. అయితే ఇక్కడ కొన్నిసార్లు మీకు దాన సంబంధించినవి అవనప్పుడు దానము వీటన్నిటితో కూడా ఇంకా సరిపోదు. ఎందుకంటే పూర్వజన్మ కర్మ వల్ల మనకి ఇది వస్తూ ఉంటుంది అనారోగ్యం అనేటువంటిది. అంటే పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడితం. నేను చాలామందిని చూసా, చాలా ఎన్నో సంవత్సరాల నుంచి ఎక్సర్సైజులు కూడా చేస్తున్నామండి, కానీ నాకు ఎందుకన్నా ఆరోగ్యం వచ్చిందంటారు. ఎక్సర్సైజ్ చేయడం వల్ల మీకు రావాల్సిన పెద్ద అనారోగ్యం కూడా తగ్గుతుందో ఎటువంటి డౌట్ లేదు. కాకపోతే బాడీ ఫిట్నెస్ ఉంటుంది కానీ రోగం రాకూడదని రూల్ ఉండదు. ఎందుకు అంటే రోగం అనేటువంటిది మీ జన్మజాతకంలో ఉన్నటువంటి 6th లార్డ్ 4th లార్డ్ యాక్టివ్ అయ్యారా, 5th లార్డ్ డియాక్టివ్ అయిపోయాడా అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఒకటే గుర్తుపెట్టుకోండి, కొన్ని రోగాలకి లైఫ్ లాంగ్ చేసుకోవాల్సి వస్తుంది. కొన్ని మంత్రాలు కొన్నిటికి ఆ పర్టికులర్ పీరియడ్ వరకు చేసుకోవాల్సి వస్తుంది. అదేంటో తెలుసుకోవాలి. అదేవిధంగా అస్సలు రోగం రాకుండా మనకు ఉండాలి అంటే ముఖ్యంగా మీరు అర్థం చేసుకోవాల్సింది సూర్య నమస్కారాలు చేసుకుంటూ మీరు మనం తీసుకునే ఫుడ్ ద్వారా రోగం అనేటువంటిది వస్తుంది. గుర్తుపెట్టుకోండి, మనం ఎటువంటి ఫుడ్ తీసుకుంటున్నాము, అందులో మనకు కావాల్సినవి ఉన్నాయా లేవా, మనకు కావాల్సినవి మన బాడీని పాడు చేసే హాని చేసేవి తింటున్నామా. మరి అందరికీ అన్నీ తెలియదు కదా. అలాంటప్పుడు శాస్త్రంలో చెప్పింది ఏమిటంటే బాగా నమిలి మీరు తినేటప్పుడు క్రీం, అచ్యుత, అనంత, గోవింద అనే నామాన్ని అనుకుంటూ తినండి. ఒక 30 సార్లు కనీసం నవలాలి, 32 సార్లు నవలాలని చెప్తుంది ఆయుర్వేదం అయితే. కాబట్టి ఇచ్చేయండి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఈ
కొంతమందికి దానాలు ఇవ్వలేని వాళ్ళు ఉంటారు. ఏమండి మేము దానం ఇవ్వలేను, నా దగ్గర అన్ని డబ్బులు లేవు కానీ అనారోగ్యంతో బాధపడుతున్నాను అనుకునేటువంటి వారు ఓం సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారిణి అగ్రగణ్య అచింత్య రూప కలికల్మషనాశిని అయి నమః చేసుకోవాలి. చేసుకుంటూ ఉంటే ముఖ్యంగా ధ్యానంలోకి వెళ్ళి శ్వాస మీద ధ్యాస, అంటే ఇక్కడ కాన్సన్ట్రేషన్ చేసినట్లయితే శ్వాస మీద ధ్యాస ఆటోమేటిక్గా కనెక్ట్ అవుతుంది. ధ్యానం అనేటువంటిది పంచమ స్థానానికి సంబంధించింది, మంత్రం అనేటువంటిది పంచమ స్థానానికి సంబంధించింది. అదేవిధంగా మీరు ఏదైనా చాంటింగ్ చేస్తున్నారు పంచమ స్థానానికి సంబంధించింది. కాబట్టి ఏంటి, ఈ ధ్యానము మంత్రం ఇవి చేయడం ద్వారా కూడా మీకు చాలా మటుకు పూర్వజన్మ కర్మలు దగ్ధమవుతాయి. అందులో ముఖ్యంగా లలితా సహస్రనామాలు, సూర్య నమస్కారాలు, మీకు దగ్గరలో ఆలయం ఏదైనా ఉన్నట్లయితే ఆ యొక్క ఆలయాలకు వెళ్ళి అక్కడ మీరు ఏదైనా సరే మీకు తోచినటువంటి పరిహారం చేయడము, అంటే అక్కడ మీరు సేవ చేయడం ముఖ్యంగా చేసినట్లయితే ఖచ్చితంగా మీకు ఉన్నటువంటి అనారోగ్యాలు తగ్గాలని, అమ్మవారు మీకు తగ్గించాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమః.